ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో వైభవంగా శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవం. రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. అనకాపల్లి పట్టణంలో శ్రీ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవం గురువారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జూలై 16 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న మహోత్సవాన్ని మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ప్రారంభించి రథయాత్రలో పాల్గొన్నారు. రథయాత్రలో భాగంగా శ్రీ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారి ఉత్సవ విగ్రహాలను సాంప్రదాయబద్ధంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ రథయాత్రను ప్రారంభించగా భక్తులు జై జగన్నాథ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి పాల్గొని కొబ్బరికాయ కొట్టి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి రథయాత్రలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ జగన్నాథ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. 10 రోజుల పాటు కొనసాగే ఈ రథయాత్ర మహోత్సవంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రామకృష్ణ గారు నియమించిన కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ప్రత్యేకం ఏంటంటే అనకాపల్లి నియోజకవర్గంలో గత నెల జరిగిన రామకృష్ణ గారు లోకాంబిక అమ్మవారు యొక్క ఉత్సవాలు గతంలో 96లో చైర్మన్ చేశాను. 2000 వరకు లోకాంబిక అమ్మవారికి ఎప్పుడూ కూడా చూడలేదు. రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత లోకాంబిక అమ్మవారి ప్రతిష్ట నలుమూలల రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగి భక్తులు కూడా బ్రహ్మాండ పెరిగి కోట్ల రూపాయల అమ్మవారికి ఆదాయం కూడా వస్తుందంటే కారణం 30 రోజులు కార్యక్రమం అమ్మవారికి గ్రౌండ్ లో పెట్టారు. అది రామకృష్ణ గారు అండి రామకీ గారు దగ్గరుండి పర్యవేక్షణ చేసి బ్రహ్మాండంగా చేసి మంచి పేరు వచ్చింది. అలాగే జగన్నాథ స్వామి దేవాలయం గురించి కూడా నేను రామకృష్ణ రెడ్డి చూసి అక్కడ గురసన్న గుడి అంటారు కదా, ఊళ్ళో ఉన్న రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడానికి రామకృష్ణ గారు చాలా పట్టుదలతో ఉన్నారు. చాలా మంచి శుభసూచకం. దేవుళ్ళందరూ కూడా దేవాలయాలు దేవునికి ఎంత ఎక్కువగా మనం భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటే అనకాపల్లి నియోజకవర్గం ప్రజలందరూ అంత ఆరోగ్యంగా ఉంటారు. ఆ విషయంలో రామకృష్ణ గారు ముందుండి బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తున్నారు. వెలగొండి రామకీ గారు కూడా అన్ని కార్యక్రమాలను కూడా చేదోడు వాదోడుగా ఉండి కూటమిలో ఉన్న నాయకులందరితో కలిసి బ్రహ్మాండంగా ఈ దేవుళ్ళ తాలూకా ఉత్సవాలు చేయడం అనకాపల్లికి చాలా ఆనందదాయకం, చాలా సంతోషం అని తెలియపరుచుకుంటాం. అనకాపల్లి జిల్లా అనకాపల్లి శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం ఈ రోజు ఉదయం 9 గంటలకి రామకృష్ణ గారు ఈ రథయాత్ర ప్రారంభించారు. దిగ్గజంగా భక్తులు కూడా అశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామి గారికి అన్ని రకాల పూజ కార్యక్రమాలు చేసుకొని దర్శనం చేస్తున్న భక్తులు కూడా రథ చేస్తున్నారు. అదేవిధంగా కూటమి నాయకులు కూడా
స్వామి దర్శించుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా ఎన్నికల కూడా మా ఈవో గారు చంద్రతేజ గౌడ్ కూడా కార్యక్రమంలో అదేవిధంగా ఈ దేవస్థానం ఊరేగింపు కూడా అంగరంగ వైభవం జరగాలని మీ అందరూ తీసుకుని కలగాలని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కొండ రామకృష్ణ గారికి, సీఎం రమేష్ గారికి, దక్షిణ గారికి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేమూరి రామకి గారికి, కోటి బాలాజీ గారికి, బుద్ధ నాగేష్ గారికి, గారికి ధన్యవాదాలు. పండగంటే అందరి ప్రజల సహాయ సహకారంతో, అన్ని రాజకీయ పార్టీల సహాయ సహకారంతో, అన్ని ఇతర ప్రముఖుల సహాయ సహకారంతో ముఖ్యంగా గౌరవ శ్రీ శాసనసభ్యులు ప్రారంభించిన కార్యక్రమం సాయంత్రానికి 6 గంటలకల్లా వాళ్ళకి కమిటీ వారితో ఉన్నారు. ఇప్పుడు 11 సమయం అయింది. గంట విరామం తర్వాత మళ్ళా పునః ప్రారంభం, అది భోజనం అనంతరం మళ్ళా ప్రారంభం అవుతుందని